अभी एक फैशन हो गया, अम्बेडकर 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 अम्बेडकर। इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग है। అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై భీమ్ సోదరులారా. అమిత్ షా పార్లమెంట్లో ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల్ని మేము ఎంఆర్ఎఫ్ మైనారిటీ రైట్స్ ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసింది సామాన్యమైనటువంటి వ్యాఖ్యలు కాదు అది. ఎందుకంటే ఆయన ఈరోజు మరి కూర్చొని ఉన్నారంటే, అక్కడ పార్లమెంట్లో ఆయన కూర్చొని ఉన్నారంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది మరి రాజ్యాంగం మనకు ఇచ్చి ఆ సృష్టికర్త పేరు, ఎవరైతే మన రాజ్యాంగాన్ని సృష్టించారో ఆ సృష్టికర్త పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహానుభావుని పేరు మరి పార్లమెంట్లో తీసుకుంటే అంబేద్కర్ 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 అంబేద్కర్, ఎక్కడ చూసినా అంబేద్కర్. దీనికన్నా భగవంతుడి పేరు తలుచుకుంటే మీరు స్వర్గ ప్రాప్తి చెందుతుంది. ఓకే, డన్. మీరు చెప్పుకోండి, కావాలండి మీరు చెప్పుకోండి. అమిత్ షా గారు మీరు చెప్పండి, హోంమంత్రి మీరు కేంద్రానికి, మీరు చెప్పుకోవచ్చు ఆ మాటలు. కానీ మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది చాలా దారుణం అండి. ఎందుకంటే ఈరోజు మనం బతుకుతున్నామన్నా కూడా మా యొక్క హక్కులను మనం సాధించుకుంటున్నామన్నా కూడా మన రాజ్యాంగాన్ని అఖండ భారతదేశంగా వెలుగొందాలని చెప్పేసి ఎన్నో కలలు కని ఒక రాజ్యాంగాన్ని అపర మేధావులు కూర్చొని దాన్ని లిఖిస్తే అందులో కొన్ని అంశాలను చేర్పించి మన భారత రాజ్యాంగం లాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు అనే విధంగా తీర్చిదిద్దినటువంటి ఒక భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నామస్మరణ చేయడం మీకు అంత అలుసుగా ఉందా? నిండు పార్లమెంటులో ఏదైతే మీరు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. తప్పనిసరిగా మీరు రాజ్యాంగానికి గౌరవించే ఒక హోంమంత్రిగా మీరు ఉంటారా, లేకపోతే ఆ రాజ్యాంగాన్ని అగౌరవపరిచే హోంమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారా అన్నది మీ స్థాయికి వదిలేస్తున్నాం. ఏదైతే పార్లమెంట్లో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మొత్తం సమాజానికి కేవలం ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక రాష్ట్రానికి కాదు ఆయన రాసినటువంటి రాజ్యాంగం. ఈరోజు భారతదేశంలో ప్రతి సెక్యులర్వాది, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి ఒక్క ధర్మము ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ బతుకుతున్నాం. ప్రతిదీ కూడా ఆయన రాసిందే, ప్రతిదీ కూడా ఆయన చేర్చిందే. అలాంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు మీరు కించపరిచినటువంటి మాట్లాడడం చాలా 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 తీవ్ర స్థాయిలో మేము దాన్ని ఖండిస్తూ మా బాధల్ని వ్యక్తపరుస్తూ ఏదైతే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అంబేద్కర్ గారి మీద, బాబాసాహెబ్ మీద, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని మొత్తం సమాజానికి, మొత్తం భారతదేశానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ యొక్క హోంమంత్రి పదవిని తీసేయాలి, రాజీనామా చేసేయాలని చెప్పి మేము ఖండిస్తూ మీకు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పి మరోసారి చెప్తూ మీ అందరికీ ఎవరెవరైతే రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారో ప్రతి ఒక్క సెక్యులర్, ప్రతి ఒక్క కులం, మతం ఇందులో లేదు సోదరులారా. జై భీమ్ అన్నది మన నినాదం.
మన నినాదానికి అడ్డుకట్ట వేసేటటువంటి ఇట్లాంటి దుర్మార్గులను తీవ్ర స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఖండించి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆ యొక్క వెంటనే బాబాసాహెబ్ గారు రాసిచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్క భీమ్ సోదరుడు, ప్రతి ఒక్కరూ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశం మొత్తం కూడా అమిత్ షా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి గొంతెత్తి చాటండి, ఖండించండి. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తే తప్ప మన యొక్క అంబేద్కర్ గారి ఏదైతే పార్లమెంట్లో ఆయన చేసినటువంటి అగౌరవం మళ్ళీ గౌరవంగా రాదండి. ఎందుకంటే ఆయన నామస్మరణ చేయాల్సిందే, చేసి ఉండాల్సిందే, లేకుంటే ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. జై హింద్, భీమ్ సలాం, జై భీమ్.